ఈ వీడియో మా ఆయన గనుక చూస్తే నన్ను కంపల్సరీ తిడతాడు. అయినా గానీ నేను సంతోషంతో వీడియో పోస్ట్ చేస్తున్నాను. సారీ హస్బెండ్. ఎందుకంటే మీ అందరికి క్వెషన్, ఇంట్లో పూజలప్పుడు ఆడవాళ్ళకు కుదిరినప్పుడు పూజను ఆపేసుకోవాలా అనే క్వెషన్ నాకు ఈరోజు అదే ఎదురైంది. దానికి సమాధానంగా మా ఆయన ఏం చెప్పాడంటే, "నేను నీకు లేనా మను? నీ పూజేంటి? నా పూజేంటి? ఏమో ఆ గణపయ్య ఈరోజు నాతో పూజ చేయించుకోవాలనుకున్నాడేమో, ఏమో నా చేత్తో వండిన ప్రసాదాలు తినాలనుకున్నాడేమో" అని సమాధానం ఇచ్చాడు. రియల్లీ మా ఆయన ఆ మాట అనగానే నాకు మస్తు సంతోషమైంది. కొబ్బరికాయ కొట్టి ఊరుకో అన్న. కాదు కాదు అని చెప్పేసి మన తెలంగాణ వాళ్ళం కలగూర చేస్తాం కదా! ఒక అన్నము, కలగూర, పప్పుచారు చేసిండు. ఇంకా ఆ గణపయ్యకు ఇష్టమైన చప్పని ఉండ్రాల నైవేద్యంతో పాటు ఉండ్రాల పాయసం కూడా. మా ఆయన జీవితంలో వాళ్ళ అమ్మ చేసేటప్పుడన్నా జూలేడు కావచ్చు పాయసం చేయడం. ఈరోజు మాత్రం తన చేతులతో ఉండ్రాళ్ళ పాయసం చేసి పెట్టాడు. తర్వాత ఆ బొజ్జ గణపయ్యకి పూల దండ గూడా ఆయన చేతులతో, దర్వాజాలకు గూడా దండలు గూడా ఆయనే గుచ్చిండు. ఇంత లేడీస్ గూడా ఆహ్, గ గణపతి పండుగ రోజు 2, 3 అయితుంది టైము. మా ఆయన మాత్రం సర్వం జేసి మధ్యాహ్నం 2 వరకే నైవేద్యం పెట్టేసిండు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ హస్బెండ్. ఇంకా ఆ గణపయ్యని మీరే ఈ వీడియోలో చూడండి. ఎంత చక్కగా అలంకరించాడో. అన్ని రకాల పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, ఇంకా ప్రతీదంటే ప్రతీది. లిటరల్లీ నా కూతురు గూడా మేమేం చెప్తే అది వింటది, అర్థం జేసుకుంటది. అసలు ఏమంటే ఏం సతాయించలేదు. నా బంగారు కొండ గదా! ఇంకా ఫైనల్‌గా మీరు ఈ వీడియోలో జూస్తే వినాయకుడికి మనము పాదాలు గీస్తాం గదా! అదే మన జాజుతోటి, సున్నంతోటి ఆ పాదాలు గూడా మా ఆయన ఏది మిస్ జేయలేడు. "నువ్వేం ఫీల్ గాకు, పర్ఫెక్షన్‌గా చేస్తా" అన్నాడు. పర్ఫెక్ట్‌గా చేసిండు. మా ఆయన లాంటి ఆయనలకు, మా కూతురు లాంటి కూతుర్లకు అందరికీ ఇంకా వినాయక చవితి శుభాకాంక్షలు.